నమస్తే, వెల్కమ్ టు లియో. వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత మొదటి రోజు విచారణ ఎలా జరిగింది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూసుకుంటే పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఏదైతే వైసీపీ నేతలకు ఆదేశాలు ఇచ్చారో ప్రతి ఒక్కళ్ళు, అంటే ఫస్ట్ కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకైనా చిన్న చితక పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే సమాధానం చెప్తూ వస్తున్నారు. అది ఏంటి అంటే, నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అదుర్ సినిమాలో డైలాగ్ మాత్రమే చెప్తున్నారు. అదేగాక పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ కూడా చెప్తుంది ఏంటి అంటే, అసలుకి ఎటువంటి నిందితులు కూడా పోలీసులకి సరైనటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ చెవులకి ఇంపుగా ఉండేటువంటి సమాధానం వాళ్ళు అడిగినా వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అనడం కావచ్చు. సెల్ ఫోన్ ఎక్కడుందో ఏంటో అసలు సుప్రీంకోర్టే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిందని చెప్పి ఒక వాదన చెప్తూనే, ఇంకో పక్క బ్లాక్ క్రెటా కార్ ఏదైతే ఉందో అది ఎక్కడుంది ఏంటి అని అడిగినప్పుడు కూడా నిన్నటి వాంగ్మూలంలో కూడా తను మాట్లాడింది ఏంటంటే, ఒక బెంజ్ ఒక ఆడి కారు ఉన్నాయి అని చెప్పేసి ఏదో చెప్పి దానికి సంబంధించిన నెంబర్లు ఏదో చెప్పారు. కానీ బ్లాక్ క్రెటా కార్ ఏదైతే ఉందో దాది కనిపించలేదన్నప్పుడు పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా అంటున్నాడు ఏమనంటే, అదంతా పోలీసులు ఎత్తుక్కోవాలి, సో వంశీ ఎందుకు సహకరించాలని చెప్పేసి అంటున్నారు. అంటే వంశీ నుంచి నిజాలు రాబట్టాలంటే ఏం చేయాలో కూడా తనే చెప్పేశాడు. థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగిస్తారని. మొత్తానికి ఫస్ట్ డే విచారణ అయితే అయిపోయింది. దాదాపు 20 సమాధానాలకి ఇదే 3 చెప్తున్నాడు. ఏదంటే, నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను. మొత్తానికి పోలీసులు ఏం చేయబోతున్నారు, వల్లభనేని వంశీ వైఖరిని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? వల్లభనేని వంశీకి పోలీస్ కస్టడీకి ఇచ్చారు కదా 3 రోజులు. సో ఫస్ట్ డే విచారణలో వల్లభనేని వంశీ ఫస్ట్ దేనికి సహకరించలేదు. 1. 2, వీళ్ళు ఎప్పుడైతే ఎవిడెన్స్లతో అడిగారో, మరి ఇతను ఎవడు సత్యవర్ధన్ మీ ఇంటికి ఎందుకు వచ్చాడు అని అడిగితే, సత్యవర్ధన్ ఎవరో నాకు తెలియదు కానీ సత్యవర్ధన్ వేరే వ్యక్తితో వచ్చాడు, సత్యవర్ధన్ ఎవరు అన్నది నాకు తెలియదు కానీ మా ఇంట్లో ఒక రాత్రి పడుకున్నాడు, నెక్స్ట్ డే లేచి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఆయన. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చేస్తే మీరు ఇలా పడుకొనిస్తారండి? అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఉంటారు. ప్లస్ అంటే ఇప్పుడు మీరు అంటే పోనీ మీరు మేము మామూలు సాధారణ జీవితాలు మనవి. మరి ఆయన మై హోమ్ భుజియా పెద్ద విల్లాస్ లాగా ఉంటాయి కదా, మామూలు ఇళ్ళు కాదు. అలాంటి ఇళ్లల్లోకి ఒక తెలియని వ్యక్తి అలా వెళ్ళిపోగలడా? ఇప్పుడు పోలీసులు వస్తేనే ఏం చేశారు మీరు? 40 నిమిషాలు కాదు, కింద సెక్యూరిటీ దగ్గర కనుక్కుని తర్వాత పైకి వచ్చాక 40 నిమిషాలు పర్మిషన్ అడిగి ఫోన్లు మాయం చేసి ఇన్ని చేశారు. మరి అలాంటిది ఆ సత్యవర్ధన్ అనేవాడు ఒక మామూలు వ్యక్తి కదా, ఒక సాధారణ దళిత యువకుడు. మరి అటువంటి యువకుడికి మీ ఇంట్లో ఎంట్రీ ఎలా దొరికింది? నెంబర్ 1. నెంబర్ 2, రాత్రి ఎలా పడుకొనిచ్చారు? పడుకొనిచ్చాక పొద్దున్న వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకుండా ఎలా పంపించారు? తనకు సొంత కారులో పంపించాడు. వినండి, నెక్స్ట్ మరి మీ కారులో దగ్గరుండి మీరు ఎలా తీసుకెళ్లారు? ఇప్పుడు వాళ్ళు అడిగింది అదే. అడిగితే సత్యవర్ధన్ వచ్చాడు, మా ఇంట్లో పడుకున్నాడు, నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు. కానీ సత్యవర్ధన్ అని నాకు తెలియదు. సత్యవర్ధన్ ఎవడో నాకు తెలియదు. అతను సత్యవర్ధన్ అని కూడా నాకు తెలియదు. అతని మొహం కూడా నాకు గుర్తులేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు మొత్తం ఎవిడెన్స్లు చూపించాక సత్యవర్ధన్ కిడ్నాప్ అయిపోయి సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చేశాక ఇతను తీసుకెళ్ళి వైజాగ్లో దింపేశాక ఈ వంశీ హైదరాబాద్ టు తాడేపల్లి వెళ్ళాడు కారులో, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. అది పోలీసులు అడిగారు, నువ్వు ఎవరిని కలిసావు? జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎవరెవరినో కలిశాడు. అడిగితే నేను ఎవరిని కలవలేదు. నేను మరి ఎందుకు వెళ్ళావు? ఊరికే వెళ్ళా, ఇలా సమాధానం ఇచ్చాడు. సో మొత్తం మీద మీరు చెప్పినట్టుగా చాలా వాటికి ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా సహకరించకుండా నోరు మూసుకు కూర్చున్నాడు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ పొన్నవలను మీరు అరెస్ట్ చేస్తే, ఇప్పుడు మీరు కొన్ని చట్టాలు మార్చాలండి. ఇలాంటి లాయర్లని ముందు అరెస్ట్ చేసేస్తే అప్పుడు ముందు లాయర్లకు బుద్ధి వస్తే వీళ్ళకి కూడా బుద్ధి వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇందాక అన్నారు చూడండి, మీ చెవికింపుగా వాళ్ళు సమాధానాలు ఇవ్వరు, తేనె పోసినట్టు మాట్లాడలేరు, నిజాలు చెప్పరు, వాళ్ళు సహకరించరు, వాళ్ళ ఫోన్లు ఇవ్వాలని రూల్ లేదు, ఇలాంటివన్నీ చెప్పాడు కదా. మరి ఇలా ఇంత ఓపెన్గా మాట్లాడినప్పుడు మీరు పొన్నవలను అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా? 1. 2, ఇంకో విషయం ఏం చెప్పాడంటే, అల్జీమర్స్ వచ్చింది వంశీకి. అంటే టెంపరీ అల్జీమర్స్ అంటారు కదా.
టెంపరీ అల్జీమర్స్ వస్తాయి. ఎవరికి? వైసీపీలో తప్పు చేసిన వాళ్ళందరికీ. నేను దీనికి టెక్నిక్ చెప్పా. మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఒకటికి సడన్గా మర్చిపోతాడు గతం. ఎందుకంటే 3 ఫోన్లు వాడతాట వంశీ, 3 ఫోన్లు ఎక్కడ పెట్టాడో గుర్తులేదుట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక కర్ర అంటే ఈ సన్నకర్ర కాదు, ఇప్పుడు చెక్కపేడులు లాంటి ఉంటాయి చూడండి, ఒక చెక్కపేడ తీసుకుని మీరు ఈ చిన్న మెదడు దగ్గర టప్మని కొట్టండి. కొడితే గుర్తొచ్చేస్తుంది. మళ్ళా మర్చిపోవాలనుకోండి, మనకి ఫోన్లు ఎక్కడున్నాయో చెప్పేస్తాడు. చెప్పేసాక మళ్ళీ టప్మని ఆ చెక్కపేడతోటి మళ్ళీ అక్కడే కొట్టండి, మళ్ళీ మర్చిపోతాడు. లేదా దీనికి షాక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. షాక్ ట్రీట్మెంట్ కంటే ఇది సినిమాల్లో ఇది బాగా వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ షాక్ ట్రీట్మెంట్కి మీరు అబ్జెక్షన్ చేస్తారేమో మాకు తెలియదు. పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పరు కదా, బయటకు వచ్చి చెప్పరు. ఏమో వాడికి ఏదైనా గుర్తుకొచ్చి మర్చిపోయినా మళ్ళీ ఎప్పుడో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా మర్చిపోతే అది గొడవ ఉండదు అప్పుడు. అందుకని అంటే మనం రెండూ చెప్తున్నాము. సో అంటే మీరు నిన్న పొన్నవోలు 3rd డిగ్రీ ప్రయోగిస్తారని అడిగారు కదా, అంటే 3rd డిగ్రీ నెక్స్ట్ లెవెల్. ఈ ముందు 3 ఫోన్లు ఎక్కడున్నాయో కనుక్కున్నాక మీరు మీ ఇష్టం అండి, మీరు చెక్కపేడు వాడినా మాకు బాధ లేదు, షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, లేదా కటింగ్ గోరు పీకేస్తే అది ఇంకా బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే 3 ఫోన్లు దొరికాక మీకు మొత్తం దొంగలంతా దొరుకుతారు కదా, కానీ వీళ్ళకి ఇంకొక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. మీరు వైసీపీ వాళ్ళకి టెక్నికల్గా బొరలేదంటే ఇదే. అందుకే పాపం మద్యం కోసం వాళ్ళు డిజిటల్ వాడకుండా క్యాష్ తీసుకున్నారు. మీరు మరి ఎందుకు అట్లా చేశారండి? అంతా టీడీపీ వాళ్ళే తెలివైన వాళ్ళైతే ఎట్లా? వైసీపీ వాళ్ళని కూడా తెలివివంతులుగా చేయాలిగా మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు టెక్నికల్గా వాళ్ళకి ఎందుకు తెలివి ఇవ్వలేదంటే, ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ఉందని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సునీత గారు గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం తీశారు కదా బాబాయ్ది, అది అవినాష్ రెడ్డి ఊహించలా. అట్లాగా పాపం వంశీకి కూడా పాపం పొన్నవోలు గారు చెప్పలా. చెప్పుంటే 3 ఫోన్లు అని చెప్పు ఉండకపోదుడు. ఇప్పుడు 3 ఫోన్లు చెప్పాడు, మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. అదేం పెద్ద కష్టమేం కాదు. వీళ్ళు నిజంగా తీసుకోవాలనుకుంటే సిట్ కదా, మామూలుగా ఉండదు సీను. ప్రభాకర్నే పట్టుకున్న వాళ్ళు ఇదేం పెద్ద విషయం, ఎల్టీటీ ప్రభాకర్ అని. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 3rd డిగ్రీ ప్రయోగిస్తే మరి రఘురామకృష్ణరాజు గారు ప్రయోగించి వాళ్లే కదా మార్గదర్శకులు అయ్యారు. అంటే తప్పు చెయ్యని వాడికి మీరు 3rd డిగ్రీ ఉపయోగించినప్పుడు, మరి ఇప్పుడు నిన్న కూడా ఒక న్యాయమూర్తి భార్య కేసు పెట్టారు వంశీ మీద. ఇప్పుడు మొత్తం 16 కేసులు, 2 కేసులు నిన్న కొత్త కేసు వచ్చింది. ఈ సత్యవర్ధన్ కేసు అసలు చెప్పక్కర్లేదు, దళిత యువకుడు. కాబట్టి మీరు 3rd డిగ్రీ ప్రయోగించి మళ్ళీ సర్టిఫికేట్ ఇప్పించడానికి ప్రభావతి గారిని పిలిపించండి. అంటే ఒక టెంపరీగా ఒక నెలకో ఏదో ఆవిడకి ఏదైనా అంటే జీవోలు ఇచ్చి మనం టెంపరీ అపాయింట్మెంట్స్ ఇస్తారు కదా, అట్లా ఇప్పించి సర్టిఫికేట్ ఆవిడ చేత ఇప్పించేశారంటే మీకు ఏ గొడవ ఉండదు. అంటే మీరు 3rd డిగ్రీ ప్రయోగించారని మళ్ళీ నిందలు రావు పోలీసుల మీద. లేదా అచ్చెన్నాయుడు గారిని ఏదైతే ఫైల్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా రాష్ట్రం మొత్తం తిప్పినట్టుగా ఒక డొక్క బండి మీకు వాళ్ళు చాలా మంది 41A నోటీసులు ఇచ్చి సోషల్ మీడియా వాళ్ళకి చెత్తబళ్ళల్లో తీసుకెళ్ళి కడప నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో వైజాగ్ తీసుకెళ్ళి వదిలేసి అట్లా కూడా మీరు తిప్పచ్చు. వంశీని ఒక చెత్త బండిలో పెట్టి వాసన వస్తూ ఉంటుంది కదా, ఆ దెబ్బకి నిజాలన్నీ కక్కుతాడు. అప్పుడు మొత్తం అంటే గతం కూడా గుర్తుకొచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా అల్జీమర్స్ కూడా వచ్చింది కాబట్టి ఆ అల్జీమర్స్ పోయి ఫోన్లు ఎక్కడ పెట్టాడు, మొత్తం ఏం జరిగింది, తను ఎట్లా కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఎట్లా స్కెచ్ ఇచ్చాడు, పొన్నవాళ్ళు ఎలా మాట్లాడమన్నాడు, ఇంకెవరెవరు సహకరించారు, మొత్తం ఇచ్చేస్తాడు మీకు. పోలీసులకు పని సులువైపోతుంది, సిట్ వాళ్ళకి అంతకంటే సులువైపోతుంది. ఈ కేసు విదిన్ నో టైం సాల్వ్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఉన్నారు కదా ఇంకా అవినీతి పరులు, అక్రమార్కులు, వీళ్ళందరూ వాళ్ళకు కూడా ఇదొక సెట్ మార్క్లా ఉంటుందన్నమాట. ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మీరు అరెస్ట్ చేయగానే వాళ్ళు కూడా నిజాలు చెప్పేయడం మొదలు పెడతారు. సో మనకి వ్యవస్థ తొందరగా సెటప్ అయిపోయి అంటే అవినీతి పరులంతా జైల్లోకి వెళ్ళిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలన చేసుకోవాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇప్పటికైనా సరే పొన్నోలు సుధాకర్ మాటలు విడిచిపెట్టి వీళ్ళు చెప్పాల్సిన నిజాలు చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే చూడాలి. లేదంటే సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.